చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం గుట్టకిందపల్లిలో గ్రామ బహిష్కరణ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళ్లకుండా ముళ్ల కంపులు వేసి టిప్పర్లతో ఇసుకను అడ్డంగా వేశారు. గుట్టకిందపల్లికి చెందిన శంకర్ అదే గ్రామంలోని ఓ యువతిని ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా శంకర్ ఆ అమ్మాయిని పంచాయతీ పెద్దల సమక్షంలో యువతి కుటుంబానికి అప్పగించాడు. కొద్ది రోజులకు శంకర్ అదే యువతి మరలా పారిపోయి వివాహం చేసుకున్నారు. దీంతో గ్రామ పెద్దలు 4 లక్షల రూపాయల జరిమానా విధించి సంవత్సరం పాటు గ్రామ బహిష్కరణ చేశారు. శంకర్ కు అంతకు ముందే వేరే యువతితో పెళ్లై ఓ కొడుకు ఉన్నాడు. ఆ బాబాయ్ ఇంకా పుచ్చుకొని వెళ్ళిపోయింటే మళ్ళీ వాళ్ళని పోలీసు వాళ్ళ ద్వారా పిలుచుకొచ్చి వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయాడు చేసినాము. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళా కలిసి వెళ్ళిపోయినారు ఇద్దరు. అప్పుడు పెద్ద మనుషులు తీర్మానం చేసి ఆ పాపకు నష్టపరిహారంగా 4 లక్షలు కట్టించుకున్నారు మా దగ్గర. అయినా కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళు వచ్చి మా ఇంటి మీద గొడవ చేసి మా ఇంటి ముందర మట్టంతా తొలి ఇంటి ముందర రాళ్ళంతా వేసుకుంటున్నారు. మమ్మల్ని ఇంట్లో ఉండి కన్నా తరుముతున్నారు. అంత ముళ్ళ కంపలు వేసి మమ్మల్ని ఇంట్లో పని కన్నా చేస్తున్నారు. మాకు న్యాయం చేయాల.